ఆరు నగల్ని మనోహరి తీసుకోవడంతో పిల్లలందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అంజు అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏడిస్తే నగలొచ్చేస్తాయా అని ఆనంద్, ఆకాష్ అంజుని ఓదారుస్తూ ఉంటారు. కొట్టేస్తే వస్తాయి అని అంజు చెప్తుంది. కొట్టేయడం ఏంటి అని ఆకాష్ అంటాడు. అమ్మ నగలు కొట్టేద్దాము అని అంజు చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి 6 నగల్ని మేడలో వేసుకొని అబ్బా 6 నగలు 6 నగలు అని వేసుకొని మురిసిపోతూ చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు రాథోడ్ ఎవరో ఒకతనితో ఏదో ప్లాన్ చెప్తూ సీక్రెట్‌గా బయట మాట్లాడుతూ ఉంటాడు. ఈ నైట్‌కే మనం నగలు తీసుకోబోతున్నాము అని అంజు కూడా పిల్లలకి ప్లాన్ చెప్తూ ఉంటుంది. అలాగే చేద్దాము అని పిల్లలందరూ ఓకే చెప్పేస్తారు. మరోవైపు మనోహరి నగలన్నీ వేసుకొని చూసుకున్న తర్వాత అక్కడ ఉన్న కబోర్డ్‌లో పెట్టి తాళం వేసేస్తుంది. ఇదంతా చెంబ పక్కనే ఉండి చూస్తూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం. ఈ రాత్రికే నగలన్నీ తీసుకొని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అని చెంబ కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి అయిన తర్వాత ఉన్నట్లుండి పిల్లలందరూ లేచి కూర్చుంటారు. బాగి, అమర్ మాత్రం బాగా నిద్రపోతూ ఉంటారు. మరోవైపు రాథోడ్ ఇంతకు ముందు మాట్లాడిన అతనితో డీల్ కుదుర్చుకొని ఉంటాడు. అతను ఒక దొంగ. అతను ఒంటి నిండా ఆయిల్ రాసుకుంటూ ఉంటాడు. చూడు చెప్పిందంతా గుర్తుంది కదా, నువ్వు ఆ నగలు పట్టుకురావాలి అని రాథోడ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటా. ఓకే సార్, ఇదిగోండి ఆయిల్ అంతా రాసుకుంటున్నాను. నేను ఎవ్వరికీ దొరకను, నగలైతే పట్టుకొస్తాను, చూస్తూ ఉండండి అని అతను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటాడు. మరోవైపు చెంబ బట్టలన్నీ బ్యాగ్‌లో సర్దుకొని నగలు కొట్టేయడం కోసం వస్తూ ఉంటుంది. నగలు తీసుకురావడానికి ఎవరు వెళ్తారు అని ఆనంద్ అంటే, మీరెవ్వరూ అవసరం లేదు, నేను వెళ్తాను అని అంజు చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రాథోడ్ ప్లాన్ ప్రకారం కరెంట్ ఆపేస్తాడు. దాంతో కరెంటు పోతుంది. ఇదిగో కరెంటు కూడా పోయింది. ఇప్పుడు నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను అని అంజు మెట్లు దిగి మనోహరి రూమ్‌లోకి వస్తూ ఉంటే, చెంప కూడా మనోహరి రూమ్‌కే వస్తూ ఉంటుంది. ఆ దొంగ కూడా మనోహరి రూమ్ దగ్గరికే వస్తూ ఉంటాడు. అందరూ